బిగ్ బాస్ విన్నర్ అన్నంత పని చేశాడు. మాటలు చెప్పటం వేరు, వాటిని ఆచరించటం వేరు. ఈ విషయంలో తనను వేలెత్తి చూపించేందుకు అవకాశం లేని విధంగా వ్యవహరించాడు బిగ్ బాస్ సీజన్ 9 విజేత కళ్యాణ్ పడాలా. కామనర్ గా బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన అతను మొదటి 4 వారాలకు భిన్నంగా చివరకు విజేతగా నిలవటం, పెద్ద ఎత్తున ప్రజాభిమానాన్ని పొందటం తెలిసిందే. తాజాగా అతడు తన సొంతూరుకు వెళ్లిన సందర్భంలో గ్రామస్తుల నుంచి ఘన స్వాగతం లభించింది. బిగ్ బాస్ షోలో చెప్పినట్టు తాను విజేతగా మారితే 3 పిల్లల్ని దత్తత తీసుకుంటానని, వారి బాధ్యతల్ని తాను మోస్తానని చెప్పటం తెలిసిందే. అయితే ఆ మాటకు తగ్గట్టే తాను ఇప్పటికే 3 పిల్లల్ని దత్తత తీసుకున్న విషయాన్ని కళ్యాణ్ పడాలా ఒక మీడియా సంస్థకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పటం గమనార్హం. దీంతో తాను ఒక మాటల మనిషిని కాదని చేతల మనిషినన్న విషయాన్ని స్పష్టం చేశారనే చెప్పాలి. విజేతగా నిలిచి వారం కూడా కాకముందే షోలో చెప్పినట్టుగా దత్తత కార్యక్రమాన్ని పూర్తి చేయడం ఆసక్తికర అంశంగా చెప్పాలి. ఇక కళ్యాణ్ నేపథ్యాన్ని చూస్తే రియల్ స్టోరీలా కనిపిస్తోంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం సుందరపేటకు చెందిన కళ్యాణ్ తల్లిదండ్రులు పేదరికంలో ఉండేవారు. స్నాక్స్ అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. ఇలాంటి వేళ కళ్యాణ్ పుట్టటం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావటంతో కళ్యాణ్ను బంధువుల ఇంటికి పంపారు. తన ఇంటి పరిస్థితిని అర్థం చేసుకుని ఇష్టంతో చదవటం, మంచి మార్కులు సాధించేవాడు. విశాఖలోని తన మేనత్త రమాదేవి ఇంట్లో చదువుకున్నానని, ఎన్టీఆర్ ట్రస్ట్ సహాయంతో కోనసీమ జిల్లా రామచంద్రపురంలో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ విజయనగరంలో చదివినట్టు కళ్యాణ్ పేర్కొన్నాడు. ఇక తన తండ్రి కోరిక తీర్చేందుకు ఆర్మీలో జాబ్ సాధించిన ఇతడు బిగ్ బాస్ 9 సీజన్లో కామనర్ గా అడుగుపెట్టడం, చివరకు షోకు విజేతగా నిలవటం తెలిసిందే. తనకు సినిమాల్లో నటించే అవకాశం వస్తే నటిస్తానని, మంచి కథలు దొరికితే చేస్తానన్న అతడి కోరిక తీరాలని మనం ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ కళ్యాణ్ పడాలా.